వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈరోజు కూడా మనము ఈజీగా ఒక గ్రాండ్ డిజైన్ అయితే రెడీ చేద్దామండి. దీనికోసం శారీలో కలిసే కలర్స్ టాజల్స్ అయితే తీసుకోండి. వాటి తర్వాత ఈ బీడ్స్ తీసుకోండి. ఇవి కట్ బీడ్స్ చిన్నగా ఉన్నవి తీసుకోండి. వాటి తర్వాత క్రిస్టాల్లోనే సేమ్ 2 కలర్స్ బీడ్స్ అయితే తీసుకోండి. ఓకేనా, ఇవి నేను ఇక్కడైతే పెట్టేస్తున్నాను. ఇవి రెడ్ కలరు, రెడ్ ఆరెంజ్ ఇంకా పర్పుల్. ఇలా ఈ బీడ్స్ అయితే తీసుకోండి. దీని తర్వాత మనకి ఈ బటర్ఫ్లై ఉందండి. యాంటిక్ గోల్డ్లో మనకి బటర్ఫ్లై మంచిగా మన ఈ యాంటిక్ అంటే మామూలుగా అంటే పైన బ్లాక్ అలా కనిపిస్తూ ఉంటుంది కదా, అలా కాకుండా ఈ బటర్ఫ్లై వచ్చేసి ప్యూర్ గోల్డ్ లాగా కనిపిస్తుంటుందండి. చాలా బాగుంటుంది. ఇలాంటి నార్మల్ గోల్డ్ శారీస్కి కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదా మీరే, ఇలా అయితే ఉంటుంది మెటల్ బీడ్స్. ఓకేనా, ఇవి యూజ్ చేద్దామండి. ముందు అయితే కాటన్ థ్రెడ్ ఒక 8 లైన్స్ అయితే తీసుకొని శారీకి టై చేసేయండి. ఓకేనా, 8 లైన్స్ టాజల్ వరకు ఓకే అండి. ఈ బీడ్స్ వరకు వచ్చేసరికి 8 లైన్స్ ఏం అక్కర్లేదు, ఒక 4 లైన్స్ తీసుకుంటే సరిపోతుంది. అలాగే నీడిల్ కూడా చూడండి, ఈ సన్నగా ఉన్న ఐ అయితే తీసుకోండి, నంబర్ 9 వస్తుంది. ముందు అయితే ఒక టాజల్ తీసుకుందామండి. తీసుకొని దానికంటే ముందు శారీ పైన హాఫ్ ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా హాఫ్ ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మనం ఈ టాజల్ అనేది ఆ హాఫ్ ఇంచ్ వరకే కట్టుకోవాలన్నమాట. ఓకేనా, ముందు అయితే ఫస్ట్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఈ టాజల్ని లాక్ చేసేద్దాము ఇలా. దాని తర్వాత ఇంకొక టాజల్ తీసుకొని దీనిని కూడా హాఫ్ ఇంచ్ వరకు డాట్స్ పెట్టుకున్నాం కదా, లాక్ చేసేయండి. నెక్స్ట్ ఇంకొక టాజల్ కూడా తీసుకోండి. లెంత్ ఈక్వల్ లేదు, అందుకే ఎతుకుతున్నాం. ఇంకో టాజల్ కూడా తీసుకొని దీనిని కూడా ఇలా లాక్ చేసేయండి. ఓకేనా, లాక్ చేసినా పర్వాలేదు, లేదనంటే ముడేసి కట్ చేసుకున్నా పర్వాలేదు, లేదనంటే ఇగో ఇలా లాక్ చేసుకున్న తర్వాత ఈ హాఫ్ ఇంచ్ ఉంది కదా, నెక్స్ట్ హాఫ్ ఇంచ్లోకి నీడిల్ని ఇలా పీకో లైన్ లోపల నుంచి అయితే తీయండి. ఇగో ఇలా హాఫ్ ఇంచ్ వరకు నీడిల్ని అయితే ఇలా లోపల నుంచి తీసి ఇక్కడనే ముడేసేసుకోండి. ఓకేనా, ముడేసుకున్న తర్వాత ఇవి మనం 3 టాజల్స్ తీసుకున్నాము. ముడేసుకున్న తర్వాత ఫస్ట్ ఈ కట్ బీడ్స్ ఉన్నవి 2 తీసుకోండి. ఆ తర్వాత ఈ కలర్ బీడ్స్ తీసుకున్నాం కదా, ఫస్ట్ ఈ పర్పుల్ తీసుకోండి, తర్వాత ఆరెంజ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు బటర్ఫ్లై తీసుకోండి. దీనికి పైన ఒక్కటే ఇలా లాకెట్ లాగా ఉంటుంది కాబట్టి పైన మాత్రమే ఉంటుంది హుక్కు. ఆ తర్వాత ఈ బటర్ఫ్లై వెనక్కి అనేసి ఈ 4 బీడ్స్కి నీడిలో ఇలా పైకి తీయండి. 2 గోల్డ్ ఉన్నాయి కదా కట్ బీడ్స్, అలాగే 2 కలర్స్ ఇలా పైకి తీసేసి ఇప్పుడు కూడా ఈ నెక్స్ట్ హాఫ్ ఇంచ్ వరకు నీడిల్ని ఇలా పీకో లైన్ లోపల నుంచి నెక్స్ట్ హాఫ్ ఇంచ్ వరకు తీయండి ఇలా. ఓకేనా, ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఇందాకట్లాగానే లాక్ చేసుకోండి. చేసుకోకున్నా పర్వాలేదు, మనకు అక్కడి వరకు వస్తుంది కాబట్టి. ఓకేనా, చేస్తే బెటర్, అంతేం లేదు. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కట్ బీడ్స్ 4 తీసుకోండి. ఇలా 4 తీసుకొని సేమ్ కలర్ బీడ్స్ పర్పుల్ ఒకటి, ఆరెంజ్ ఒకటి తీసుకోండి. ఆరెంజ్ ఆర్ రెడ్ ఇది తీసుకొని ఇప్పుడు కూడా ఇంకొక బటర్ఫ్లై తీసుకోండి. దీన్ని కూడా సేమ్ ఇందాకట్లాగానే ఇలా పైకి తీయండి. సరేనా, మళ్ళీ నెక్స్ట్ హాఫ్ ఇంచ్ వరకు నీడిల్ తీయండి.
ఫస్ట్ మనము 2 బీడ్స్ ఇది తీసుకున్నాం కదా, ఇప్పుడు లాస్ట్కి వచ్చిన తర్వాత దీనికి కూడా అంతే అన్నమాట. నేను ఓన్లీ 3 స్టెప్స్లో అయితే ఆపేసాను. మీకు కావాలనుకుంటే 5 స్టెప్స్ వరకు పెట్టుకోవచ్చు, 5 పెట్టుకోవచ్చు, లేదంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకేనా. ఇలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది ఇలా 1/2 ఇంచ్ వరకు నీడిల్ తీయాలి. తీసిన తర్వాత మళ్ళీ మనము ఈ టాజల్స్ కట్టుకోవాలి, కంటిన్యూషన్ అన్నమాట. 1/2 ఇంచుకి ఒక టాజిల్ కట్టాలి, మళ్ళీ 1/2 ఇంచుకి ఒక టాజిల్, మళ్ళీ 1/2 ఇంచుకి ఒక టాజిల్. డిజైన్ అయితే ఇలా వస్తుందండి. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి డిజైన్ కోసం, మంచి ఐడియా కోసం అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొక మంచి ఆర్డర్తో అయితే మళ్ళీ వద్దాము. బాయ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఈ బటర్ఫ్లైస్, పట్టు థ్రెడ్స్, ఈ బీడ్స్ అన్నీ అయితే మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయండి. ఓకేనా. కావాలంటే నా నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి, 9346527181కి. ఓకే. బాయ్.